అరే నాకు ఆ చెప్పులు ఇప్పివారా? ఆగరా నాయనా, నా దగ్గర పైసలు లేవు. ఏమైనా గెలుపుతారా? అరే మామూలుగానే అమ్మాయిలు గెలితే చెప్పులతో కొడతారు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చెప్పుల షాప్లో ఉన్నావు. ఇప్పుడు ఆమెను గెలికినావు అనుకో, ఒక్కొక్క కంపెనీ చెప్పులు తీసి అసలుకే నీ జాతకంలో చెప్పులు దెబ్బలు రాసి ఉన్నాయి. అవసరమా? సార్ 3000. డిస్కౌంట్ ఏం లేదా? హా? ఊకోపోయి నీకేం తెలియదు, ఆగు. 2000కి ఇవ్వండి. లేదు రాదు. అరే ఉకోపే, మీరు ఇది ప్యాక్ చేయండి. అరే నీకు తెలియదు, ఆగరాజు రాగు. 2000 ఫిక్స్. అన్నా షూస్ మీకలే ఈయనకా? ఈడికి. నాకు మళ్ళీ వీడి బోడి పెత్తనం ఏందిడా? మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు, అవసరం లేదు. అరే ఉండరావే ఉండు, పక్క దుకాణంలో 4 జతలు ఇప్పిసా. ఇల్లు బాబేంది? పోండి పోండి, 4 కాకపోతే 40 తీసుకోండి. ఎవరికి? ఏ నడరాబాయ్ నాడు, ఈ ఒక్క దుకాణే ఉందా? వెళ్ళండి. మీలాంటి వాళ్ళు ఉంటే ఇక అయినట్టే. ఈ దుకాణం ఒక టెక్నిక్ యూజ్ చేస్తాడు. మనం 3 లెక్క పెడతామా, ఆ పొట్టోడు బయటకు వస్తాడు చూడు. 1 2 3. అన్నా మా మేడం పిలుస్తుందన్నా. నేను చెప్పలే, నడు. హే 2000 ఇచ్చేరా. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, నేను పిలిచేంది తగ్గించడానికి కాదు. మీ వాడు ఫోన్ మర్చిపోయినరా గూట్లే. అయ్యా, నువ్వు 1000 రూపాయలకి కకుర్తి వాడినావు అనుకో, 30,000 ఫోన్ బొక్క పడుతుండే ఆడికి. నేను మంచిదాన్ని కాబట్టి ఇచ్చిన. ఆయన ఇలాంటి బచ్చ వేషాలన్నీ పక్క షాప్ లో వేసుకోండి. నీలాంటి వాళ్ళ కోసమే పెట్టింది. కస్టమర్ ఇస్ కింగ్, కింగ్ నెవర్ బార్గెన్స్ అని. కింగ్స్ దగ్గర డబ్బులు తీసుకోరండి కదా మరి. తీసుకెళ్ళి బాబు, తీసుకెళ్ళి. ఇంకొకసారి అరే రారా నాయనా, 2000కి వచ్చాడు ఎక్కువ. రా బయటికి. సైకోగాలు ఉన్నారేం రా అందరూ. ఏం కావాలి మేడం? 1 సెకండ్. అమ్మాయి మస్తు ఉందరా భయ్, సెట్ చేసుకుంది. మేడం ఏం కావాలి మేడం? ఇందులో ఇంకో కలర్ లేదా? బ్లూ. అంటే ఇప్పుడు లేదు మేడం, నెక్స్ట్ వస్తుంది. డిస్కౌంట్ 50%. 25%. 50% ఎప్పుడు వస్తుంది? 10 రోజులు పట్టింది మేడం. ఇది చూడండి మేడం. ఇందులో నాకు నచ్చినవి ఏం లేవు, లైట్. అమ్మా. అబ్బా మేడం, పులుసుగా ఆరిపోయింది. అయినా అందరు మీరేగా రిసీవ్ చేసుకునేది, ఈ అమ్మాయిని ఎందుకు రిసీవ్ చేసుకోలే? అరే కొంతమంది ముఖాలు చూడగానే తెలిసిపోతుందిరా, వాళ్ళు కొనేటోళ్ళ లేకపోతే కొట్టిపించుకున్న రకాల అని చెప్పి. ఎలా చాలా తెలివి కలవాలి మేడం మీరు. ఏం కావాలమ్మా? నాకు హై హీల్స్ కావాలి. ఓకే. రే కిట్టు, అది చూడు ఒకసారి. అతను వద్దు. ఎందుకు? అంటే అబ్బాయి కదా. ఛీ, దీని అమ్మ జీవితం. అబ్బాయిలకు నచ్చట్లేదు, అమ్మాయిలకు నచ్చట్లేదు. వేస్ట్ లైఫ్ నాది. అబ్బో సరే పద. అమ్మమ్మమ్మ, గుడి చుట్టూ కూడా ఇన్ని ప్రదక్షిణాలు చేయలేదు మేడం, మీ చుట్టే తిరుగుతున్నాను ఇందాకడికి వెళ్ళి. మీకు ఎగ్జాక్ట్గా ఏ మోడల్ కావాలో చెప్పండి, ఇన్ని మోడల్స్ తీసి పెట్టినా కదా. ఇవి బాగానే ఉన్నాయి కానీ ఓన్లీ 2 ఇంచెస్ ఉన్నాయి, నాకు 5 ఇంచెస్ కావాలి. మేడం ఇప్పుడు మీరు వేసుకుంది కూడా 2 ఇంచెసే కదా మేడం. అయినా ఇది 3 ఇంచెస్ మేడం, జబర్దస్త్ ఉంటుంది, మీకు 1 ఇంచు పెరిగినట్టు ఉంటుంది. అంటే అలా కాదు, నా పాత బాయ్ ఫ్రెండ్ 5'6" కదా, అప్పుడు ఇవి ఓకే. కానీ నా కొత్త బాయ్ ఫ్రెండ్ 6 కదా, 6 feet. సో మెయింటైన్ చేయాలి కదా. ఇది చెప్పులు మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్ మారుస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? మేడం ఇది చూడండి ఒకసారి, ఇది ఒక 4.5 ఉంటుంది. ఓకే, ఇది ఓకేనా? మ్యామ్ 200 మ్యామ్. ఈ డబ్బులు మీ బాయ్ ఫ్రెండ్ కదా? మీకెట్లా తెలుసు? అంటే మీరు 1 రూపాయి కూడా బార్గెన్ చేయకుండా ఇచ్చినారంటే అది బాయ్ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఊసికి వచ్చిందైనా ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్. హే హాయ్ డ్యూడ్. హాయ్ సార్. నైస్ షాప్. నాకు డిఫరెంట్ చెప్పులు కావాలి, అలాంటి ఏమైనా ఉంటే చూపించండి. సార్ డిఫరెంట్గా అంటే ఎడమకాలు చొప్పు కుడికాలకి, కుడికాలు చొప్పు ఎడమకాలకి అలాంటిదా? నో నో నో, అది ఎలా ఉండాలంటే ఎలా చెప్పాలి? నోటితో. నైస్ జోక్. థ్యాంక్ యూ సార్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. అది ఎలా ఉండాలంటే ఎంత దూరం నడిచినా చెప్పులు అరిగిపోకూడదు, అలాంటి ఏమైనా చెప్పులు ఉంటే చూపించండి. కాస్ట్ గురించి పక్కన పెట్టు, అది ఎంత రేటునో కొనేస్తా. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఎంత నడిచినా కూడా చెప్పులు అరగకుండా ఉండాలంటే ఎడిగలైతే చెప్పండి. ఎండ కింద పెట్టిన మంచు ఇంకా చెప్పులు అరగకుండా ఎట్లుండే? మరీ మాట్లాడతారు దిమాక్ లేకుండా. హే డ్యూడ్, ఉంటే ఉన్నాయని చెప్పు, లేకపోతే లేవని చెప్పు. వై ఆర్ యూ గెటింగ్ టెన్స్?